చక్కగా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టిన నేను పాలేరు పనికి పందులు మేపటానికి కూడా పనికిరానా నాయన. నా బతుకంతా నాశనం చేస్తున్నాను. చచ్చిపోతే నేను అనిపిస్తుంది. ఈ బాధపడే కంటే చచ్చిపోతే నేను అనిపిస్తుంది కదా అయ్యా. అయ్యో పగవాడికి కూడా రాకూడదయ్యా ఈ పరిస్థితి. పగవాడికి కూడా రాకూడదు. నాన్న పెడుకుంటానయ్యా. నాకు ఏ మార్గం లేదు. మా నాన్న దగ్గరికి వెళ్తాను. నాన్న నాన్న వస్తున్నాను. నాన్న నీ దగ్గరికి నేను వస్తున్నాను. నాన్న మాట వినపడుతున్నట్టు అడుగు వేయటానికి కూడా ఓపిక లేదే. అడుగు కూడా ఏలేకపోతున్నాను. ఏం చిన్నాడా కుమారుడు నడిపించుకోవటం కూడా నాకు ఎలాంటి యోగ్యత లేదు. పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసిన దౌర్భాగ్యం నాయన లేదు. అయ్యా నాన్న నాన్న నన్ను క్షమిస్తావా? నాన్న నన్ను నన్ను క్షమిస్తావా? సంతోషంగా ఉంది. ఎవరక్కడ రావాలి? ఎవరక్కడ? అయ్యగారు చెప్పండి. అయ్యగారు నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. మన పని వాళ్ళకందరికి ఈరోజు సెలవు ప్రకటిస్తున్నా. అందరిని ఎంజాయ్ చేయమను. మన మందులో నుంచి కొవ్విన పొట్టేళ్లను తీసుకొచ్చి విందు చేయించు. మంచిగా నా కుమారుడికి బంగారపు ఉంగరం తొడిగించి మంచి వస్త్రాలు తొడిగించి స్నానం చేయించి రాజకుమారులా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మంచి విందు తయారు చేయించండి. ఓకే. ఓకే.